శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. నవరాత్రులన్నీ అయిపోయాక ఆఖరి రోజు పూజ అయ్యాక అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి అనేది ఇదిగో ఈ వీడియోలో చెప్తా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెప్పబోయే ప్రక్రియ ఆఖరి రోజు ఆఖరి పూజ అయ్యాక మాత్రమే చేయాలి, మిగతా రోజుల్లో చేయకూడదు. సరే, ఇప్పుడు ఎలా చేస్తారంటే ఆఖరి రోజు పూజలో షోడశోపచార పూజ శ్రీవాణి ఛానల్లో ఉందా, చూసి చేసుకుంటారు కదా. అందులో తాంబూలం అనే ఉపచారం ఉంటుంది చూడండి. ఆఖరి రోజు పూజలో ఉపచారం అప్పుడు అమ్మవారికి ఒక చీర, ఒక జాకెట్టు పెట్టండి, రవికల గుడ్డను. అంటే ఆవిడ మా దగ్గర చీర లేదు, ఏం పర్వాలేదు, రవికల గుడ్డ ఒకటి పెట్టండి. అది కూడా లేకపోతే తాంబూలం ఒకటి పెట్టండి, సరిపోతుంది. ఏదైనా మనస్సులోంచి చేస్తే అమ్మవారు స్వీకరిస్తారు. పూజ మొత్తం అయిపోయి స్వస్తి చెప్పేస్తారు కదా, ఆఖరి పూజ అయిపోయాక ఏం చేస్తారంటే, ఇన్నాళ్ళు మీరు ప్రాణప్రతిష్ఠ చేసి పూజించుకుంటున్న పటం కానీ చిన్న విగ్రహం కానీ ఉంటుంది కదా, మొట్టమొదటి రోజు మీరు చేసింది, దాన్ని అటు ఇటు కదపండి. నెమ్మదిగా కదుపుతూ ఈ కింద చెప్పిన శ్లోకాలు చదవండి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగుంహరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని జయ దేవీ నమస్తుభ్యం జయ భక్తవరప్రదే జయ శంకర వామాంగీ మంగళే సర్వమంగళే. శ్రీ దుర్గాదేవ్యై నమః. యథాస్థానం ఉద్వాసయామి. పునరాగమనాయ చ పునరాగమనాయ చ పునరాగమనాయ చ. అంటే అమ్మా, నిన్ను మళ్ళీ కైలాసం పంపించేస్తున్నాను, పునరాగమనాయ చ, నువ్వు మళ్ళీ తిరిగి రావాలి తల్లి. ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే వెళ్ళేటప్పుడు మీరు మళ్ళీ రావాలి అని చెప్తాను చూడండి, అలాగే అమ్మవారికి ప్రేమగా 3 సార్లు చెప్పడమే పునరాగమనాయ చ. ఇదే మీరు లలితాదేవి పటానికో లక్ష్మీదేవి పటానికో చేస్తున్నారు అనుకోండి, అప్పుడు పైన శ్రీ దుర్గాదేవి అయి నమః అనే బదులు శ్రీ లలితాదేవి అయి నమఃనో శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమఃనో అనుకోండి. అసలు మీకు ఒక విషయం చెప్తా, 9 రోజులు నవరాత్రులు శ్రద్ధగా చేయగలిగితే, అంటే కొంతమంది అమ్మవారిని తమ తల్లిలా భావిస్తారు, కొంతమంది అమ్మవారిని తమ కూతురుగా భావిస్తారు. అమ్మవారిని ఎలాగైనా భావించి ఉపాసన చేయొచ్చు. శ్రద్ధగా చేయగలిగితే ఏమవుతుందో తెలుసా, ఆఖరి రోజు ఈ ఉద్వాసన చెప్తుంటే కళమటి నీళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎక్కడో యుఎస్లో ఉన్నారనుకోండి, మీ అమ్మగారికి దూరంగా, ఏదో 3 సంవత్సరాల తర్వాత మీ తల్లి, కన్న తల్లి మీ ఇంటికి వస్తే 10 రోజులు ఆనందంగా గడిచిపోయి 11వ రోజు మీ అమ్మగారు బయలుదేరుతున్నాను అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి సాగనంపుతో అమ్మ చేయి పట్టుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగి గొంతు గద్గదమైపోతుంది కదా. అలాగనే అమ్మవారిని అమ్మలా భావిస్తే కనుక ఆఖరి రోజు యథాస్థానం ఉద్వాసయామి అంటూ ఉంటే, అమ్మ ఇన్నాళ్ళు పూజా మందిరంలో కూర్చున్నావు, ఇప్పుడు వెళ్ళిపోతున్నామమ్మ కైలాసానికి అని చెప్పి కళ్ళమటి నీళ్ళు వచ్చేస్తాయి. పూజ అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి, అది అనుభవిస్తూ చేస్తే తెలుస్తుంది. అలాగే అమ్మవారిని కూతురు కింద భావించి చేశారనుకోండి నవరాత్రులు, మీ అమ్మాయిని పెళ్ళయ్యాక అత్తవారింటికి సాగనంపుతుంటే దుఃఖం వచ్చేస్తుంది కదా, అయ్యో మా అమ్మాయి ఎలా ఉంటుందో అక్కడ అని. ఏ తల్లిదండ్రులకైనా సర్వసామాన్యం ఇది. అలాగనే అమ్మా నిన్ను కైలాసం పంపించేస్తున్నాను ఇప్పుడు, అక్కడ అసలే మంచు కొండలు, ఆయనేమో బూడిద పూసుకుని అలా ధ్యానంలో కూర్చుని ఉంటాడు, ఇన్నాళ్ళు ఇక్కడ చక్కగా రాజభోగాలు అనుభవించావు మా ఇంట్లోను, జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి బాధ వచ్చేస్తుంది. అసలు అదొక అనుభూతి. ఈసారి మీరు శ్రద్ధగా చేయండి, మీకే అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ముఖ్యమైనవి 3 విషయాలు చెప్తా. ఒకటి ఏమిటంటే, ఉద్వాసన ఎప్పుడు మంగళవారం శుక్రవారం చేయకండి. ఒకవేళ మీ ఆఖరి పూజ ఆ రోజుల్లో పడిందనుకోండి, అప్పుడు ఉంచేసి పక్క రోజు మళ్ళీ పూజ చేసి అప్పుడు ఉద్వాసన చెప్పండి. రెండోది ఏమిటంటే, ఉద్వాసన అంటే నవరాత్రులు అనే అధ్యాయం ముగిసినట్టంటే, పక్క రోజు నుంచి మనం పూజ అనే కొత్త అధ్యాయం మళ్ళీ మొదలవుతుంది. అమ్మవారిని నవరాత్రులు అయ్యాక తల్లి 9 రోజులు నేను శ్రమ పెట్టేసాని దండలు వేసేసి హారతులు ఇచ్చేసి పూజలు చేసేసి వెళ్ళి కైలాసంలో విశ్రాంతి తీసుకోమ్మా అని. మళ్ళీ పక్క రోజు ఉదయం మీరు షోడశోపచార పూజ చేసినప్పుడు ఆవాహనం ఉన్నప్పుడు అదే అమ్మవారు మళ్ళీ వస్తారు, వచ్చినట్టుగా భావించండి. అక్కడి నుంచి కొత్త అధ్యాయం మళ్ళీ మొదలవుతుంది. అంతేకాని అమ్మవారు ఎక్కడికి వెళ్ళిపోరు. కొంతమంది విపరీతమైన భావంతో ఏం చేస్తున్నారంటే ఉద్వాసన చెప్పట్లేదు నవరాత్రులు అయ్యాక. శాస్త్రంలో ఎలా ఉందో అలా పాటించాలి మనం. అందుకని ఉద్వాసన చేసి పక్క రోజు మళ్ళీ ఆవాహన చేసినప్పుడు అమ్మవారు వచ్చినట్లు భావించండి. ఇంకా 3వ విషయం ఏమిటంటే, అమ్మవారికి పెట్టిన చీర కానీ రవికల బట్ట కానీ ఏమి చెయ్యాలండి? మీ ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే చక్కగా వాళ్ళ అమ్మవారి స్వరూపం అని భావించి వాళ్ళకి పెట్టేయండి, అది ఒక మార్గం. లేకపోతే మీరే చక్కగా కుట్టించుకోండి వాటిని. కానీ అవి కుట్టించుకున్నప్పుడు మాత్రం మరి అమ్మవారికి పెట్టినవి అమ్మవారి ప్రసాదం కదా,
అందుకని ఆలయానికి వెళ్ళినప్పుడు అలాంటి వాటికే కట్టుకోండి. ధార్మికమైన వాటికే తప్ప మామూలు వాటికి ఆ చీరలు కట్టుకోకండి. అది విషయం. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్య ఐశ్వర్య సుఖశాంతులు కలగాలని కోరుకుంటూ, అమ్మవారి మీద భక్తి మరింత ఇనుమడించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.